वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। सौभाग्यदायिनी अलमेल्मङ्गा सरसिजनयना अलमेल्मङ्गा सर्वज्ञशक्तिवे अलमेल्मङ्गा सर्वं सहा पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। दुःखप्रशमना अलमेल्मङ्गा दुष्टसंहारिणी अलमेल्मङ्गा शक्तिस्वरूपा अलमेल्मङ्गा दान्तस्वरूपिणी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा। వినరో భాగ్యము విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ అన్నమాచార్యుల వారు అంటారు. సాక్షాత్తు స్వామివారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆశ్రిత వాత్సల్యేక జలధి, అపార కరుణా సింధువు, అచింత్యద్భుత నిత్యైవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడు, నవమోహన సుందర మందహాసుడు. కాబట్టే రత్నాకరుడైనటువంటి సముద్రుని యొక్క కుమార్తె అయినటువంటి క్షీరసాగర కన్యక సముద్రరాజతనయ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అన్నారు. అలాంటి అమ్మవారిని ఆనాడు చేపట్టాడు, ఈనాడు పద్మావతీదేవిని చేపడుతూ ఉన్నాడు. ఆ విష్ణువు యొక్క గొప్పతనం చాలా విశేషం. అందుకనే వినరో భాగ్యము విష్ణు కథ అన్నారు. ఆ గాథలో ఉండే మాధుర్యం చాలా గొప్పది. గాథా మాధుర్యం చాలా విలక్షణమైనటువంటిది. అలాంటి స్వామివారు చేపట్టబోయే అమ్మవారు జయతు జయతు లక్ష్మీర్దేవసంఘాభిపూజ్య జయతు జయతు భద్రా భార్గవీ భాగ్యరూపా జయతు జయతు నిత్యా నిర్మల జ్ఞాన వేద్యా జయతు జయతు సత్య సర్వభూతాంతరస్థ. లక్ష్మీ హృదయంలో చెబుతారు అమ్మవారి గురించి. అందున ఈరోజు విలక్షణమైనటువంటి బుధవారం శ్రీ మహావిష్ణువుకు చాలా ఇష్టమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది.
అలాంటి రోజున అమ్మవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం. వారాహిణి వైష్ణవి అన్నారు అమ్మవారిని. కాబట్టి ఆ విష్ణువు చేపట్టేటటువంటి అమ్మవారు కాబట్టి ఆమె ఆనందంగా ఉన్నది. ఆమెను చేపడుతున్నాడు కాబట్టి స్వామివారు ఆనందంగా ఉన్నారు. ఇదంతా కూడా మనము కళ్యాణోత్సవ రూపంలో చూస్తున్నాం కాబట్టి మనమంతా కూడా ఆనందంగా ఉన్నాం. ఆ ఆనందమే పరమానందమై పారమార్థిక చింతనకు తార్కాణమై వీక్షించే భక్తులకు ఆనందదాయకమై విరాజిల్లుతూ ఉంటుంది. అలాంటి పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని ప్రతినిత్యము వీక్షిస్తున్నాం. ఏ రోజుకు ఆ రోజే కొత్తదనం ఉంటుంది. నవం నవం. ఎప్పటి నూతనత్వం అప్పుడే ఉంటుంది. కానీ చూచిన కొద్దీ చూడాలనిపించేది అమ్మవారి కళ్యాణం, విన్న కొద్దీ వినాలనిపించేది వేద పండితులు పఠించే వేదం, పలికిన కొద్దీ పలకాలనిపించేది అమ్మవారి నామం. అదిగో వేద పండితులు సర్వసన్నద్ధమై వేదాన్ని వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వేదంబులు 4 తీరంబులై అమరా, వేదాబ్జసార పుల్లాబ్జ సరసయందు వేద ధర్మాదిదేవవే వెలుగొందు తల్లి పద్మావతి కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగా అని అమ్మకి విజ్ఞాపన చేసుకుంటూ వేదము నాదము ఈ రెండు కూడా వినటానికి ఆనందము. ఆ వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఏనా సంగచ్చా ఉపామాసతిక్షాచారోపదానిమితరస్సంగాదేషు విద్మతే సభే నామానరిష్టానామవాసి ఏతే కేచా సభాసతస్తే మే సంతు సభాజితః ఏషామహం సమాధీనానాం వర్చో విజ్ఞానమాదాదే అస్యాత్ సర్వస్యాత్ సంసదో మామింద్రభిగినం కృడం యద్గోమనఃపరాగతం జద్బాద్ధమేహ వేహవా తద్వావర్తయామసి మయీ గోరమతాంబరాః యథా సూర్యో నక్షత్రాణాముద్యంస్తేజాం స్యాదే ఏవాస్త్రీణాం చ పుంసాం చ త్రిషదాం వర్చాదాదే యావస్తో మాసపత్నానామాయంతం ప్రతిపస్యాథాం ఉద్యన్ సూర్యాయవ సుప్తానాం త్రిషదాం వర్చాం ఆదాదే అభిత్యం దేవం సవితారామోణ్యో కవిక్రాతుం అర్చామి సత్యసావం రత్నధామాభిప్రియం హతిం ఊర్ధ్వాయస్యామతిర్భాదిద్యుత్సవీమణిం సా వీర్హిదేవ ప్రథమాయా పిత్రేయం వర్ష్మాణామస్మై పరిమాణామస్మై అథాస్మభ్యం సవితర్వార్యాణి దివో దేవాసు బాభూరి పస్వః నమో నా దేవస్సావితావరేణ్యో దధద్రత్నం దక్షం దుర్భ్యాత్ ఆయుం శ్రీ వివాత్సవం మమ దాదేన మిష్టే పరిజ్మాదిత్రమదేయస్య ధర్మాణి తాం సావిత సత్యసావం సుత్రామాహం రోణేతుమతిం విస్తవారాం యామస్తగన్వో అదోహన్ ప్రపీనాం సహస్రాధారాం మహిషోభగాయ యామస్తగన్వో అదోహన్ ప్రపీనాం సహస్రాధారాం మహిషోభగాయ బృహస్పతే సవితరవర్ధయేరం ద్యోతయేరం మహతే సౌభాగాయ సంసేతుం చిత్సంధరం సంసేసాధి విశ్వా ఏ నమనో మదంతు దేవాః ధాతాధాతునో రయమీసా నో జగాతస్పతిః తనః పూర్ణేన యచ్చతు ధాతాధాతురే ప్రాజీం జీవాతమక్షీతం వయం దేవస్యాధీమయతు మతిం విశ్వరాధతః దాతా విశ్వావార్యా ధాతు ప్రజాకామాయ దాదురేదురోణే తస్మై దేవా అమృతం సంజాయంతు విశ్వే దేవాదీదస్సుదోషాః ధాతా రాజస్సావితేంజోషంతాం ప్రజాపాదర్నిధిపాదర్ణో అగ్నిః తష్టా విష్ణు ప్రజయా సంరరాణో యజమానాయ ద్రవీణం దధాతు ప్రణాభస్సు పృథివీభింధీదం ద్విజన్నభాః ఉద్నో దివ్యస్యానో ధాతరీసా నో విష్యాదృజం నగ్నం స్థాతాప్నహిమోజాఘాన ప్రణాభతాం పృథివీ జీరదానో आपश्य तस्मै घृतमिति क्षारन्ति यत्र सोमस्तदमित्तत्र भद्रं प्रजापादर्जनयति प्रजा इमा धाताधातमनस्य मानः सञ्जानाः सम्मानस्य यो मयि पुष्णं वैष्णवतिर्दधातु अन्भज्यनो नामतरे यज्ञं देवेषु मन्यताम् अग्निश्च हव्यवाः नो भवातान् दादुषेव माम् अन्विदानमते त्वं वंसासे सञ्जानस्कृतिं निरस्वा हव्यमाहूतं प्रजान् देवी हव्यमाहूतं प्रजान् देवीर्रास्वरः अनोमन्यता अनुमन्यामान प्रजा प्रणाभस्य पृथिवीभिन्धीदं दिव्यन्नभाः उद्नो दिव्यस्यानो धातरेजा नो विश्यादृजं
नग्नं निस्तातापनमोजाघान प्रणामतां पृथिवी जीरदानुः आपश्य तस्मै घृतमित्क्षारन्ति यत्र सोमस्सदमित्तत्र भद्रं प्रजापादर्जनेति प्रजायमा धातु मनस्य मानः सञ्जानानः सम्मानसस्योन योमये पुष्टं पुष्टपतिर्दधातु आन्वाद्यनो नो मदर्यज्ञं देवेषु मन्यताम् अग्निश्च हव्यवाहनो भवादान् दासुदेवमाम् अन्विदानुमते त्वं मंसासे सञ्जानस्कुरीं जुडस्व हव्यमाहूतं प्रजान् देवी ररास्वनः अनोमन्यतावनमन्यामान प्रजावर्तन्तं दयमक्षीयमानं तस्या वयं हेडासि मापे भूमसुमृढीके अस्य समतोऽस्याम यत्ते नाम सहवं सुप्रणीतेनो मते अनोमतं सुदानं तेन नो यज्ञं पे पिरुष्टवारे रैन्नो देशुमगे सुवीरम् यें यज्ञमनोमतिर्जगाम सुक्षेत्रतायै सुवीरतायै सुजातं भद्राख्यस्या प्रमादर्बभूव तें यज्ञमावतु यज्ञमावतु देवगोपाम् अनोमतिः सर्वामिदं बभूव यत्तिष्ठाजरादयुधो च विश्वमेजादि तस्या आस्ते देवी सुमतोऽस्यामानो मते अनहिमन्तादेनः समेत विश्वेव च सापतिं दिवयेको विभूरति धर्जनानां सपूर्व्यानोतानमाविवासत्तं वार्ता निरणो वावृताये कामित्पुरु अयं सहस्रमानो दुजेकावीनां मतिर्ज्योतिर्विधर्मणि ब्रध्नः समेते रुढसमैरयन् अरेपसस्सचेतसस्वसारे मञ्जुमत्तामास्थिते गोः दौष्यप्नेन्दोर्जीवित्तन्नक्षो अभ्युवामराज्याः दुर्नाम्ने सर्वा दुर्वाचस्ता अस्मन्नादयामसि यन्न इन्द्रो अखाणचिदग्निर्विश्वे देवामृतो यत्सर्काः तदस्मभ्यं सविता सत्यधर्मां प्रजापादरणोमतर्नेच्छात् यो रोजाताप्यभिचारजां यो वीर्यैर्विरतामासविष्ठां यो उपत्येते अप्रातीतो सहोभिर्विष्णोमगन्वरोणं पूर्वभूतिः विष्णोन्नगं प्रावोजं वीर्याणि यः पार्थिवानो मेरजांसि योऽस्काभायदुत्तारं सुस्थं विचक्रां माणस्त्रेधोरुगायः प्रदद्विष्णुस्तवते वीर्याणि मृगोणभीमकोजरोगैरिष्ठाः परावताजागम्यात् परस्याः यस्योर्षित्रिविक्रमाणेषु दक्षयन्ति भुवानान् विश्वा उर्विष्णुविक्रामस्वरुक्षयाय नस्कृतिं घृतङ्घ्रोदयोनेऽपि प्राप्रा यज्ञपादन्तिरम् इदं विष्णुर्विचक्रमे त्रेधानिदाधे पदां समूढमस्य पां सुरीं त्रीणि पदाविचक्रमे विष्णुगोपादाभ्यां स्वधर्माणि धारयन् विष्णोकर्माणि पश्यतयतो व्रतानि पस्पते इन्द्रश्रीज्यस्तखा तद्विष्णो परमं पदं सदा पश्यन्ति सूरयानं दिवे विचक्षुरादातम् दिवो विष्णुमतवा पृथिव्या महाविष्णुरोरन्तरिक्षात् हस्तो वृणस्तभौभिर्वसौजैराप्रेच्छ दक्षिणादोतसौयात् इडेवास्माम् अनोमस्तां प्रते निजश्चाः पदे पुनते देवयन्ताः कृतपादेतिक्पारे सोमा पृष्ठोपा यज्ञमस्तदवैस्तु देवीं वेदस्वस्तिर्द्रोघणस्वस्ति पारसुर्वेदि परसन्नस्वस्ति अविष्कृतो यज्ञः यज्ञकाः मास्ते देवासो यज्ञमञ्जूषन्ताम् अग्नाविष्णोमैतद्वां हित्वं बाधोगतस्यां गुश्चस्य नाम तमे सप्तरत्नादानोपदीपान् चित्पागतमाचारण्यात् अग्नाविष्णोमैधामप्रियं वां विधोगतस्यां गुश्चादिषाणौ तमे तद्यावावृधानोपदीपान् चित्पागतमुच्चारण्यात् स्वाक्तं मेद्यावां पृथिवी स्वाक्तं मित्राकरयं स्वाक्तं मे ब्रह्माणस्पति स्वाक्तं सुपिताकारतम् इन्द्रोदिभिर्बहुलाभिर्नाद्ययावत्श्रेष्ठाभिर् मघवन्सूरजिन्दां यो नोद्वेष्टिधारस्तस्मादेवद्विष्टतो प्राणो जाहातु अपप्रियं परिप्रतं दिवारमहुतीवृतम् अगन्मविभ्रातो नमो दीर्घमायु कृणोतु मे अग्नेः जातान् प्रणोदा मे समत्तान् प्रत्यजातान् जातवेदोनदस्वाय इदं राष्ट्रं विपरीतो भागाय विश्वायेन मनोमदन्तु देवाः हिमाय शिवायास्ते सहस्रं धमनीरतां तासां ते सर्वादामहमस्मानाबलमप्याथां परं च निरवारन्तिगणमात्मा प्रजाभून्मोऽसुनोऽहम् अप्स्वाहात्मा प्रासन्नस्मानन्दे अपिधानन्दे गृणोमि अक्षयो नमधूदङ्गातो अनेकर्णव समञ्जानम् अन्धक्रोण्षमां मधुमन इन्दो सहसादि अभित्वावनो जाते न दधामिमो वासासां तथा सोमकेवालो नान्यता कीर्तया शने
निजङ्घानां भेषजं मां पश्यमाभिरोरतं परायतो निवर्तानमायतप्रादनन्दारं येनानि चक्राश्रीन्द्रं देवेभ्यस्पति तेनानि कर्णवेधात्वा निधातेजा निजप्रियां प्रदेजी सोमावसि प्रदेजदौर्यं प्रदेजी विश्वान् देवान् तान् त्वाच्छापादामसि अहं पादामि नेत्तं दुभाजा महत्तं वदां ममेधसस्तङ्गे बालो नान्यासां कीर्तजाश्चन नान्यासां कीर्तजाश्चन देवादिरोजनदेवानाद्यस्थिरः इयममत्कृतामोटाजर्मध्ये मन्यानायत् दिव्यन्तो मन्नम्बासम्भ्रान्तापाङ्गद्भं ऋषमोटाधीनाम् अभिपतो रक्ष्यादर्पयन्तमानो गोष्ठेरा इष्टां तापयाति यस्य वृतं मधुपयन्तु सर्वे यस्य वृतो वधिष्ठन्तापाः यस्य वृदे पुष्टपदन्नपिष्टस्तं जलस्वन्ताम् वादेवामहे आप्रत्यन्तं दासुरे दासं सुन्दरस्वन्दं श्रवतं दयस्थां रायस्वजं दहस्यमतारायणोमेम तदानम्रयीणाम् अतिधन्वान्यत्यपश्चादन्तस्येनो रक्षा अवतारधर्तः तरन् विष्टाञ्जवार्यान्द्रेण शिक्षा शिव आजागम्यान् सेनो रक्षा दिव्यसोपर्णसहस्रापाच्युतयो निर्वयोधाः नमोत्थातु सेत्परावृतस्वागामस्तु विद्रोजस्वधापाद सोमाद्रावृतम्बिजो देवमेवां या नौकयामा वेजां बाधेधां दूरं निर्णोदं पराजय ग्रन्थितेन प्रमो मुक्ता अस्मद् सोमार्द्रावमेधान्यस्मद्विश्वातनुरूपेण जानि दत्तम् अवश्यदं चिरं निर्णो असत्तनुरूपद्धं कृतमेन अस्मद् शिवास्त एकासी वास्त एका सर्वाः विवरणि सुमनस्य मानः विद्याराणाः सम्मानरसयो अनयोमये पुष्टं पुष्टपदर्दधातु सोमार्द्रावमेधान्यस्मद्विश्वातनुरूपेण जानि दत्तम् आवश्यदं वञ्चितं जन्नो असत्तनुरूपद्धं कृतमेन अस्मद् शिवास्त एकासी वास्त एका सर्वाः विभरणि सुमनस्य मानः विश्रवाचो निहितान्तरस्कन्दा सामेका विपापातानुघोषम् उपाधिज्ञधुर्नपराजेध्यनपराजिकेकदरश्च नैनायोः इन्द्रस्य विष्णोयदपत्रयधां त्रेधाता स्मृतैरेधाम् जनादुसजनेनाचिन्तस्पर्या भृतं दूराद्वापनोद्भूतमीर्षाया नामाभेदजम् अज्ञानेवासतः दोधावसतः तप्रसाकृत् एतामेतस्यैर्क्ष्यामुद्राग्निमेव समयं शनैवालप्रदृष्टेया देवानामधस्वसाहं रजस्वाहव्यमाहूतं प्रजान् देवी दिदिढ्भिनः यासो बाहुस्वं गृहस्सुषो महाबहुसो वारि तस्यै विस्पत्न्यै विस्सेने बाल्यजोहोदनां या वस्पत्न्येन्द्रमसि प्रतीजे सहस्रस्तकाभियन्ते देवी विष्णोपद्मभ्यं दाताः विण्डुपतिं देवी राधा सेचोदयस्व गुहुं देवीं सुकृतं विद्मनापादमस्मिन्निज्ञसहवाजोहवीमीं सानारें विश्ववारणेच्छाद्ददातु वीरं सदाय मुख्यं गुहुर्देवानां वृतस्पत्नी हव्यानोश्च हविषोजिरेतां शृणोतु यज्ञमोषधीनो जरायस्पोषं जगदे दधातु राकामहं सहवासुच्युतिः मे शृणोतु न सुभगाबोधात्मना सेव्यत्वसूच्याच्छिद्यमानया ददातु वीरं सदाय मुख्यं यास्ते राकेषु मते सुवेदा स्वजाभिर्ददाति दासुदेवसूनि प्राण्याभिर्ददा दासुदेवसूनि ताभिर्णसमनाः उपागाय सहस्रपोषं सुभगे तदाणां देवानां पत्नी वीरावन्दनप्रावन्दनसेवाजा साधयं या पार्थिवासो या अपां वृतेतानो देवे स वा सन्मा यच्छन्तु कृतज्ञाव्यन्तु देवपत्नीरिन्द्राण्याज्ञायस्व निराट् आरोदासि व्रणानि शृणोतु व्यन्तु देवीरिर्जनीनां यथा रक्षमसनिर्विश्वाहन्त्य प्रतिं देवाहमद्यकेतवानक्षैर्बध्यातमपदे पुराणामदूराणां विषामवर्जनीनां समयतु विश्वतो भगवन्तरास्तं कृतं माम् ईडे अग्निं स वा सन्नमो विधप्तादिक्तवचात्कृतन्नाः रथैर्वप्रभारे वाजेद्भिप्रदक्षिणं मृतां स्तोमामृध्यां रथैर्वप्रभारे वाजेद्भिप्रदक्षिणं मृतां स्तोमामृध्याम् यथा वृक्षमसनर्विश्वाहन्त्य प्रति एवाहमद्यकेतवा नक्षैर्बध्यतमप्रति पुराणामदूराणां विषामवर्जनीनां समयतो विश्वतो भगवन्तरहस्तं कृतं ममाम् ईडे अग्निं स्वापासन्नमो बृहत्प्रासक्तवचात् कृतन्नाः तथैर्वप्रभारे वाजेद्भिप्रदक्षिणं वदतां स्तोमामध्यां वयञ्जाये मत्वयाय जावतास्माकं समतापां भरे भरे अस्मभ्यामिन्द्रवरेय सुगङ्क्रोधे प्रशत्रूणां मघवन् कृष्ण्यारुजाम् अजयेजन्तासल्लीकतमजयेजसंवृतम् आवेमृगो यथापथा देवामन्थनामिते कृतम् उत प्रहामते देवाय कृतमेव सग्निविजयनोति काले यो देवका मौनधनं ऋणध्यसमित्तं रायसृजति स्वधाभिः गोभिष्ठरेमामाजन्तरेवां दिवेन वाक्कृतं बृहद विश्वे वयं राजा सुप्रथमादनान्निरिष्टासो वृजनेभिर्जयेमां कथं मे दक्षिणे हस्ते जयो मे सव्य आहेतः गोजद्भूयासमत्सजिद्धानं जयो हिरण्यजिते अक्षाफलावतीं
దివం దత్తగాన్ క్షీరణీమివ సమ్మాగతధారాయ ధనుష్ణాగ్నేవ నశ్చత బృహస్పతిర్న పరే పాదపశ్చాత్తోత్తరస్మా దధారాదఘాజో ఇంద్రపురస్తాదతమధ్యతోనస్తకాతకిభ్యో పరే యకృణోతు సంజ్ఞానస్వభిः సంజ్ఞాన మరాణిభిः సంజ్ఞానామస్రాజ్యమిహాస్మాసనేచ్ఛదం సంజానామహే మనాసాంజే యత్వా మావిష్మే మనాసాదవ్యేన మాఘోటావత్సరర్బహుళే వినిరహాదేమేష పప్తచంద్రచ్చాహన్యాగాదే అముత్రభూజాతధేయాద్యామస్య బృహస్పతిరభిదస్తేర్ముంచः ప్రచోదావృత్తిమస్మద్దేవానామగ్నేభిషజాస్దేవే సంప్రామదుర్మజాహితం తరేరం ప్రాణాపానోదే సైజావ్యస్తాం సదంతే గరుడవర్ధమానస్తం హేమంతాన్ సమోస్తదందేవ గరుడవర్ధమానోత్కృష్టే గోపా ఆధిపావతిష్టాం ఆయుర్జిత్యాదేదంబరాదేరాపాన ప్రాణప్రదాదావేదాం అగ్నిష్టదాహాన్నిరుడిదేర్పస్థాదాత్మదావేదాం మేమం ప్రాణోః దేర్మోపానో భాజపరాగత్ సప్తర్భ్యాయేనం పరేదామతయేనం స్వస్తి జరసే వహంతు ప్రవేదం ప్రాణాపానవనడ్వాహ విభవ్రజన్ అయం జారమ్నసే వాధిరరిష్టం ఇహ వర్ధతాం ఆదే ప్రాణంస్వామిదే ఆయుర్ణో విశ్వతో దాదయమగ్నిర్వరేణ్యః ఉత్తయంతమాసరోహంతోనాగమంతమం దేవం దేవత్రాసూర్యమగన్మ జ్యోతిరుత్తమం అజంసామాయామహేయాభ్యాం కర్మాణి కృణ్వతే ఏతే సదా చిరాయుతో యజ్ఞం దేవేషు యచ్చతః అజంతామేద ప్రాక్షం హవిరోజో యజర్బలం ఏషమాదస్మాన్మాహింసేద్వేద పుష్టస్యాజీపదే ఏతే పంథానో వా దివో ఏభిర్విశ్వమైరాయः దేభిస్వం నయాధేహినోదం సరస్రాజేరహితాత్పదా కోపరిసంభూతం తత్కంకపర్ణో విషమయం వీరుదానేన సదు అయం మధుశ్చిన్మాధులామధూః सा विरोधस्य भेषज्यथो मशगजम्भानि यतो दष्टं यतो धीतं ततस्तेन प्रायामति अर्भस्यात्प्रदंशिनो मशगस्यारसं विषं यतो अयं जो वक्त्रा विपारुव्यं गोमुखानि वक्रावृजनाकृणोति तानि त्वं ब्रह्मणस्पतिषेकाम्ब सन्नामः रसस्य सर्कोडस्य नीचेन स्योपसर्पादः विषं स्याहातिषधो येन मजेभं ते बापोर्बलामस्ति न सैरटेनोदमध्यतः अथ किं पापयामया बुद्धे बिभर्गर्भकम् अदन्ति त्वा पिपीलिका विरश्चन्द्रमयूर्जाः सर्वे बलप्रवादसार्कोटमरसं विषं य उभाभ्यां प्रहरासि पुच्छेन चास्येन च आस्येन ते विषं किमु ते पुच्छधावासत् ఈ తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసి భక్తులందరికీ కూడా అనుగ్రహ కటాక్ష వీక్షణాలను ప్రసరింపజేసేటటువంటి అమ్మవారు కళ్యాణాన్ని అనుసంధానం చేస్తూ మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఇప్పటివరకు విన్న వేదంలో ఒక విశేషం, వేదములను కాపాడింది కూడా ఈ మహానుభావుడే, వేదవేద్యుడు. అందుకనే వేదం బెవ్వని వెతికడిని ఆ దేవుని కొనియాడుడి అంటాడు అన్నమాచార్యుల వారు. వేదముల చేత నుదించబడి, వేదముల చేత శుతించబడి, వేదముల చేత ప్రస్తుతించబడి, వేదముల చేత వినితించబడ్డ వేదవైద్యుడు ఈ వైపున వేంచేసి ఉన్నాడు. ఆయన చేపట్టబోయే అమ్మవారు ఆ వైపున వేంచేసి ఉన్నది. అమ్మవారిని దర్శించినప్పుడు ఆనందం కలుగుతుంది. అమ్మ ఆనందానికి ప్రతీక, అమ్మ ఆత్మీయతకు ప్రతీక, అమ్మ వాత్సల్యానికి ప్రతీక, అమ్మ మమకారానికి ప్రతీక, అమ్మ అనుబంధానికి ప్రతీక, అమ్మ బాంధవ్యానికి ప్రతీక. అందుకనే అమ్మ మొదటి దైవము అన్నారు. మాతృదేవోభవం అని వేదాలు చెబుతున్నాయి. కాబట్టి అలాంటి వేద విహితమైనటువంటి వేదముల చేత వింతించబడేటటువంటి వైభవానంతా కూడా మరలా వినే భాగ్యం పొందుతాం. ఇప్పటివరకు విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, స్వామివారికి యజ్ఞోపధారణ జరిగినాయి. తర్వాత హోమం ప్రారంభమవుతున్నది. భారతీయ జీవన వ్యవస్థలో గృహస్థాశ్రమ ధర్మంలో హోమానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అలాంటి హోమాన్ని అగ్నిముఖావై దేవాహ అన్నట్టు అగ్ని ద్వారా జరిగేటటువంటి హోమాన్ని వీక్షిస్తూ మరలా వేదాన్ని వింటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అందరం కూడా ప్రయత్నం చేద్దాం. చూచే భాగ్యం మనకు కలుగుతున్నది. అలాంటప్పుడు భక్తితో చూడాలి. కనులకు భాగ్యమవును, నేత్రాలు చేసుకున్న పుణ్యం అమ్మవారిని దర్శించడం, చెవులు చేసుకున్న పుణ్యం వేదాలు వినటం, మనస్సు చేసుకున్న పుణ్యం మనస్సులో ధ్యానించడం. అదిగో వేదం విందాం. నమో పద్మావచ్చే నమః.
वो ये ना अभिद्वारुषभासुते श्रुतं श्रोजो वा विवेदाय श्रोतं व्रजामि वेदाय त्राम्पा वा या ओ वा मे मादा या इंद्रा कामविद्वाये सोमच्चमो सुते सुतः सोमच्चमो सोताये सोता आये वेदस्यो ये त्वामाये शाये शाये योगे योगे तावास्परा वाजे वाजे आवामाय वाजे वाजे आवा वहे ओ भाई सांधा तारा धायन मगवा पुरोवास सांधा साका याये द्रामो द्रामो ता या ओ वा ओ वा ये खयन्ते आपा स्यो वा आयन्द्रञ्जातं वो वा आसाताये वन्वानात्सा सुवीर्या वो वा वृधे नकिदेवाः इनाय इनीमासाय मासेया निज्ञायो वाया वयामासाय मासेया वन्द्रसुत्यां चरा चरामासाय मासेया दोषो आघात बृहद्गाया दुमद्गामा आथर्वणा स्तुहि औ ये देवा स्वो वा तारो ये येषो वृषाः आपोर्म्या योच्छते होमाये प्रियादाये वा सोषा वामा स्विनो वा रोहाये इन्द्रदधे च हस्तविर्या वृत्राण्यप्रतिष्कृतया
ये जाघार्णवते नमय्या ये याः ये इंद्रो दधाये चोऽस्ताभिः वृत्राणि या प्रातिष्कृता जागाना वा वधीर्ना वा औ वा वो येटा इन्द्रेहिमा वो चेयान्धासा वायुष्वे विश्वो मा पर्वाभिः माङ्ग आस्ता वा चिरो जासा आतु नायेन्द्रवृत्रा अस्माकामार्थम् आगाये गाये मान माये भीरो वा ताओ आये हा वा सरस्वती द्वेगे वा उभे यत्समवर्तायात् वा इन्द्रच्छर्मे वारो दासी वोजस्तदा सिद्धिषाये उभे यत्समवर्तयादा आयिन्द्रा चार्मा वारो दासी आयामो तायिषा माता साये कावोदये वाघार्भा आदि वाजा स्ताचेत् नवो वा नवो आसो आये वाता आवात भाई साजा साम्भोमयः भुवनरोदाये आवै प्रणायोङ्घ्रेतां रेषात् ओ येटा इन्द्रक्षन्ति प्राचेतासा वर्णो मित्रो हरियामा न कायिस्सादाम् हिम्माये व्याता ओ जानः कव्योऽसो नो यथा पुरा स्वयोथा तथा या परिवास्या महो मो ना ये मास्तये द्रावृष्णयो मृदन्तो ओ
ये अयादियाजगव्याय पुरोना वन्वोर सोमौ वा सोमे सोमे वावो वा भो वो ये वावकानाये तरस्वा आदे वादे वा येनाये वा आदे. అమ్మవారి కళ్యాణోత్సవంలో వేదనాదాన్ని వినే భాగ్యాన్ని పొందాం. తిరుమల గురించి చెబుతారు, వేదములే శిలలై వెలసినది కొండ అని. అదే తిరుచానూరులో కూడా మాడవీధులన్నీ కూడా 4 వేదాలుగా మనకు ప్రస్తావన చేస్తూ ఉంటాయి. ఇక మాంగళ్య పూజ సమస్త సన్మంగళాలకు తార్కాణమై రామనామం అతనిది, రామవు నీవైతేను రామజనయనవు నీవు అంటాడు అన్నమాచార్యుల వారు. అమ్మవారి వైభవం శుభప్రదమైనటువంటి కళ్యాణం. అదే శుభప్రదమైనటువంటిది కాబట్టి శోభనయుక్తమైనటువంటిది అంటారు. అలాంటి కళ్యాణోత్సవంలో పరమ పవిత్రమైనటువంటి గోక్షీరము చేతను హరిద్రా జలము చేతను మాంగళ్యాలకు తిరుమంజనాన్ని నిర్వర్తించి పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా మాంగళ్య పూజా కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు తానై స్వయంగా చెప్పినటువంటి ఆగమంగా పిలువబడే పాంచరాత్రం లక్ష్మీదేవికి, గరుత్మంతునికి, అనంతునికి, విశ్వక్సేనునికి, బ్రహ్మదేవునికి 5 రాత్రుల్లో చెప్పినటువంటి ఆగమం కాబట్టి దీనికి పాంచరాత్రము అని పేరు. అలాంటి ఆగమోక్త ప్రకారేణ అని తిరుచానూరులో జరిగే కైంకర్యాలన్నీ ఆ విధంగా జరుగుతాయి. అర్చకవరేణ్యులు సభక్తిగా మాంగళ్య పూజ నిర్వర్తిస్తున్నారు. ఒకసారి మనం భాగవత పురాణంలోకి ప్రవేశించి చూసినట్లయితే రుక్మిణీదేవి ఒక కోరిక కోరింది. ఏనీ గుణములు కర్ణేంద్రియంబులు శోక దేహతాపంబులు తీరిపోవు, ఏనీ శుభాకార మేప్రద్దు వీక్షంప కన్నుల కగిలార్థలాభంబు కలుగుచుండు, ఏనీ చరణ సేవ లేప్రద్దు చేసిన భువనోన్నతత్వంబు పొందగలుగు, అట్టి నీయందు నా చిత్తం అనవర్థము నచ్చి ఉన్నది నీయాన ఆనలేదు, కరుణజూడుము కంసారి కలవిదారి శ్రీయుతాకార మాని నీ చిత్తచోరా అని ఆ స్వామిని వేడుకున్నది. మరి స్వామి ఏం చేశాడు? అగ్నిజ్యోతండుతో చెప్పాడు. రుక్మిణీదేవి పంపిన అగ్నిజ్యోతండుతో వచ్చేద విదర్భ భూమికి చొచ్చెద భుష్మగుణపురము సురుచిరలీలం తెచ్చద బాలను వెలుని వచ్చేదని అడ్డంబు రిపులు వచ్చిన పోరన్నన్నాడు. తిరిగి వచ్చి చెప్పాడు అగ్నిజ్యోతండు. రుక్మిణీదేవి సంతోషించింది. ఒక మాట అన్నది, స్వామి నీవు చేసిన మహోపకారానికి నేనేం చేయగలుగుతాను? ఉపకారానికి ప్రత్యుపకారం చేయటం మన ధర్మం. కాబట్టి ఆవిడేం చేసింది? అంజలిగా వించద భూసురన్వయమణి, అంజలిగా వించద భూసురన్వయమణి సద్బంధు చింతామణి అని 2 చేతులు జోడించి నమస్కరించి తన ఆధ్యాత్మిక సంస్కారాన్ని తెలియపరుచుకున్నది. తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చాడు, రుక్మిణీదేవిని చేపట్టాడు. భాగవత పురాణంలో దీనికి చాలా విశేషమున్నది. గత కాలంలో ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు వివాహం కాని కన్యల చేత రుక్మిణీ కళ్యాణం చదివించేవాళ్ళు, తద్వారా వివాహం అవుతుందని. అందుకనే రామనామం అతనిది, రామము నీవైతేను. త్రేతాయుగంలోకి వెళ్తే ఆ కథ మళ్ళా వేరే ఉంటుంది. కాబట్టి రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఆధ్యాత్మిక సంస్కృతికి ఆలవాలమైనటువంటివి. అదిగో మాంగళ్యధారణ జరుగుతున్నది. చక్కగా భక్తిగా నమస్కరించుకుందాం. గృహిణులారా, తల్లులారా, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నమో పద్మావచ్చై నమః.
वसो ओ वायमिन्द्रा ओ प्रणेता ओ स्मजस्था ओ हरे नाम ओ येटा द्वामन्दसो क्रोनो स्वारो दाद्रिवा ब्राह्मा द्विषा ओ ये जा यो पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अथो इयं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् स्वाहा महादेव्यै जगविद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा